భవిష్యత్తు కోసం ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత. ఇన్సూరెన్స్ ఏ షీల్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈరోజు మనం ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత అనే ముఖ్యమైన విషయంపై చర్చించబోతున్నాం. మన జీవితంలో అనేక అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక భద్రతను అందించే ఇన్సూరెన్స్ వంటి సాధనాలు లేకపోతే మన కుటుంబం, మన ఆస్తులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒక ఖర్చు కాదు, భద్రత కోసం చేసే పెట్టుబడి అని గుర్తించాలి. అడెక్వేట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం, కానీ అవసరానికి మించి తీసుకోవడం వల్ల ఆర్థికంగా భారం ఏర్పడుతుంది. IRDAI వంటి నియంత్రణ సంస్థలు బీమా కంపెనీలపై పర్యవేక్షణ కలిగి ఉంటాయి, కాబట్టి పాలసీదారులు మోసాలకు గురి కాకుండా ఉంటారు. భవిష్యత్తు భద్రత కోసం సరైన ప్రణాళికతో ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలి. తక్కువ కాదు, ఎక్కువ కాదు, సరిపడే ఇన్సూరెన్స్ భద్రత అవసరం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎప్పుడెవరికి అవసరం అవుతుందో తెలియదు. నమస్తే, దిస్ ఈస్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. ముందుగా ఈ ఛానల్ ద్వారా తెలుగులో ఫైనాన్షియల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేసే మా ప్రయత్నానికి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? బీమా అనేది అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు లేదా ఇతర అసాధారణ ఘటనల నుండి రక్షణ కల్పించే ఒక వ్యవస్థ. మన జీవితంలో ఆర్థిక అనిశ్చితికి తగ్గించడానికి బీమా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బీమా కంపెనీలు ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం. బీమా కంపెనీలు ఒక నిశ్చిత విధానంలో పనిచేస్తాయి. అందులో ప్రధానంగా కీలక అంశాలు ఉంటాయి. ప్రీమియం సేకరణ. బీమా కంపెనీలు పాలసీదారుల నుండి నెలవారీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ ప్రీమియం సేకరిస్తాయి. ప్రీమియం మొత్తం వ్యక్తి వయసు, ఆరోగ్యం, పరిస్థితి, పాలసీ మరియు రిస్క్ మీద ఆధారపడి ఉంటాయి. రిస్క్ అంచనా ఎలా వేస్తారు, అసెస్మెంట్ ఎలా చేస్తారంటే, ప్రతి పాలసీ కోసం బీమా కంపెనీ ఆరోగ్య పరిస్థితి, వయస్సు, జీవనశైలి, వృత్తి, ఇతర ప్రమాదకరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ విశ్లేషిస్తాయి. ఆరోగ్య పరీక్షలు మరియు డిక్లరేషన్ పై ఆధారపడి రిస్కులు అంచనా వేస్తాయి. ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇలా సేకరించిన ప్రీమియం బీమా సంస్థలు వివిధ పెట్టుబడుల రూపంలో నిధులను మారుస్తాయి. ప్రభుత్వం అనుమతించిన పథకాల్లో గవర్నమెంట్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్లలో పెట్టుబడులు పెడతాయి. క్లెయిమ్ సెటిల్మెంట్. పాలసీదారు లేదా వారి కుటుంబ సభ్యులు క్లెయిమ్స్ చేసినప్పుడు బీమా కంపెనీ ఆ అభ్యర్థనను పరిశీలించి ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేస్తాయి. వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడం బీమా సంస్థ నాణ్యతను సూచిస్తుంది. రెగ్యులేషన్స్ అండ్ కంప్లైన్స్. భారతదేశంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ IRDAI బీమా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అది పాలసీదారుల హక్కులను పర్యవేక్షించడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. హౌ మచ్ ఇన్సూరెన్స్ డస్ వన్ నీడ్? ఎంత బీమా అవసరం? బీమా అవసరాన్ని నిర్ధారించడానికి కొన్ని ముఖ్యమైన అంచనాలు ఉన్నాయి. హ్యూమన్ లైఫ్ వాల్యూ, HLV పద్ధతి. మొత్తం వార్షిక ఆదాయాన్ని 15 నుండి 20 రెట్ల చేయడం ఉత్తమమైన మార్గం. ఉదాహరణకు, వార్షిక ఆదాయం 10 లక్షలు ఉంటే కనీసం 1,50,00,000 నుండి 2 కోట్ల వరకు బీమా అవసరం ఉంది. ఆర్థిక బాధ్యతలు అండ్ రుణాలు, కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, హౌస్ లోన్, ఇతర రుణాలను పరిగణలోకి తీసుకోవాలి. భవిష్యత్తు లక్ష్యాలు అంటే మీ గోల్స్, టార్గెట్స్ ఏమున్నాయి? పిల్లల విద్య, పెళ్లి ఖర్చులు, భవిష్యత్తులో వైద్యం, పింఛన్ సంబంధించిన అంచనాలు వేసుకోవాలి. వీటన్నిటిని కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. జీవన ప్రమాణము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఇన్ఫ్లేషన్ను కూడా దృష్టిలోకి తీసుకోవాలి. బీమా మొత్తం భవిష్యత్తులో ద్రవ్యోల్బణం వల్ల పెరుగుతున్న ఖర్చులను కవర్ చేయగలిగే విధంగా ఉండాలి. సాధారణ సూచన ఏమంటే 30 to 40 years మధ్య ఉన్న వ్యక్తులు కనీసం వార్షిక ఆదాయానికి 15 to 20 times కవరేజ్ కలిగి ఉండాలి. అప్పులు ఉన్నవారు అదనంగా బీమా మొత్తం పెంచుకోవాలి. ఎంతకాలం జీవిత బీమా అవసరం అంటే, జీవిత బీమా కవరేజ్ కాల పరిమితి పాలసీ టర్మ్ నిర్ణయించేటప్పుడు ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అంటిల్ రిటైర్మెంట్. సాధారణంగా 60 or 62 years వరకు బీమా అవసరం. ప్రధానంగా ఆదాయ సౌకర్యం ఉండే కాలం అంటే ఇన్కమ్ సోర్స్ ఉన్నంత వరకు కావాలి. పిల్లల భవిష్యత్తు స్థిరపడే వరకు, పిల్లల స్వాతంత్రంగా ఆదాయం పొందే వరకు ఇన్సూరెన్స్ అవసరం. రుణ బాధ్యతలు పూర్తయ్యే వరకు, లోన్, హౌస్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ అవన్నీ పూర్తయ్యే వరకు అంత కవర్ కావాలి. సంపద కూడబెట్టిన తర్వాత బీమా అవసరం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత తగ్గవచ్చు. సాధారణ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 20 to 30
ఏళ్లలో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 30 to 35 ఇయర్స్ టర్మ్ సరిపోతుంది. 40 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ లోపు వెళ్ళి తీసుకుంటే 20 to 25 ఇయర్స్ టర్మ్ చక్కగా పనిచేస్తుంది. మీ భవిష్యత్తును కాపాడండి. తగిన పరిమాణంలో సరైన కాల వ్యవధిని బీమా తీసుకోండి. బీమా ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే వ్యక్తిగత భద్రత, కుటుంబ సంక్షేమం, ఆర్థిక భద్రత, సంపద పరిరక్షణను దృష్టిలో పెట్టుకోవాలి. బీమా అవసరం ఎందుకు? అనూహ్య సంఘటనలో రక్షణ, మనకు తెలియకుండానే అనేక ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు అనుభవించవచ్చు. అనుకోని ప్రమాద సమయంలో మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి బీమా చాలా అవసరం. కుటుంబ భద్రత. ఒక కుటుంబంలోని సంపాదించే వ్యక్తి ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యుల జీవనం కష్టమవుతుంది. జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ కుటుంబాన్ని ఆర్థిక భద్రతను అందిస్తుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం భరోసా. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఆస్తుల భద్రత. మన ఇల్లు, కారు, వ్యాపారం లాంటి విలువైన ఆస్తులను అనుకోని ప్రమాదాల నుండి రక్షించుకోవాలి. జనరల్ ఇన్సూరెన్స్ దీనిని ఉపయోగించుకోవాలి. ఉద్యోగ నష్టానికి రక్షణ. కొన్ని ప్రత్యేక బీమా పాలసీలు ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కోవడానికి మరియు నిరుద్యోగ సమయంలో కొంత ఆర్థిక సహాయం అందించేందుకు ఉపయోగపడతాయి. ఇటువంటివి కూడా తీసుకోవచ్చు. భవిష్యత్తు కోసం పొదుపు. కొన్ని బీమా పథకాలు భద్రతతో పాటు పొదుపు కూడా అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీ, యూలిప్ పాలసీ ద్వారా పొదుపుతో పాటు భద్రత కూడా అందుకోగలం. బీమా అనేది వ్యక్తుల అవసరాన్ని బట్టి విభజించబడింది. ముఖ్యంగా దీన్ని 2 ప్రధాన విభాగాలుగా చూడవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్. ఒక వ్యక్తి మృతి చెందినప్పుడు అతని కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే ఇన్సూరెన్స్. కొన్ని ముఖ్యమైన రకాల బీమా పాలసీస్ గురించి తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్. తక్కువ ప్రీమియంతో ఎక్కువ భద్రత కల్పించేది టర్మ్ ఇన్సూరెన్స్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దిస్. ఎండోమెంట్ పాలసీ. భద్రత ప్లస్ పొదుపు ప్రయోజనాలు కలిగి ఉంటుంది. పెన్షన్ ప్లాన్స్. క్లిష్టమైన వృద్ధాప్యం కోసం ఆదాయ భద్రత, రెగ్యులర్ ఫ్లో పాలసీ దీన్ని ఎంచుకోవచ్చు. జనరల్ ఇన్సూరెన్స్. ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, వైద్య ఖర్చుల రక్షణ కొరకు, వాహన ఇన్సూరెన్స్, మీ కారుకి రక్షణ కొరకు లేదా బైక్ రక్షణ కొరకు ఇది అవసరం. హౌస్ ఇన్సూరెన్స్. భూకంపాలు, అగ్ని ప్రమాదం మొదలైన వాటి నుండి భద్రత కొరకు హౌస్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. బిజినెస్ ఇన్సూరెన్స్ కూడా అవసరం ఉంటుంది. వ్యాపార నష్టాలను రక్షణ. బీమా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించగలదు. చిన్న ప్రీమియం చెల్లించి పెద్ద భద్రత పొందవచ్చు. పన్ను ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇన్సూరెన్స్ చేసిన ప్రీమియంతో క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. అడెక్వేట్ ఇన్సూరెన్స్. వ్యక్తి లేదా కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ప్రమాదాలను పూర్తి స్థాయిలో కవర్ చేయగలిగే బీమా మొత్తాన్ని కలిగి ఉండడం. సరిపడా బీమా ఉండాలంటే ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. కుటుంబ ఖర్చులకు కొనసాగించడానికి ఎంత మొత్తం అవసరమో అంచనా వేయాలి. రుణ బాధ్యతలు, హౌస్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ వంటి అప్పులను, పిల్లల భవిష్యత్తు, విద్యా ఖర్చులు, వివాహ ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు, వైద్య ఖర్చులు మరియు వ్యయ భరోసాలను, ఇన్ఫ్లేషన్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖర్చులను పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. సాధారణంగా 15 to 20% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ సఫిషియెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్. ఆరోగ్య బీమా 15 to 20 lakhs కవర్ మెట్రో సిటీస్ లెవెల్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు మరోమారు మననం చేసే ముందు పైన కనబడుతున్న నంబర్కు కాల్ చేసి మా టీంతో కాంటాక్ట్ చేయగలరు. పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన మా సంస్థ సహాయ సహకారాలు కావాలంటే గూగుల్లో QPFE అడ్వైజర్ ఫక్రుద్దీన్ షేక్ అని సెర్చ్ చేసి కనెక్ట్ అవ్వగలరు. మేము తప్పక రెస్పాండ్ అవుతాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోమని ప్రార్థిస్తున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది భద్రత కోసం ఒక ముఖ్యమైన పెట్టుబడి. దీని ద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత, అనుకోని ప్రమాదాలు తక్షణ అండ్ ఫ్యూచర్ భద్రత లభిస్తుంది. ఈ రోజుల్లో జీవితం అనిశ్చితంగా మారిపోయింది. అనుకోని ప్రమాదాలను, అనారోగ్యానికి, ఆర్థిక నష్టాలకు ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ఎంతో అవసరం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.